ఇప్పుడు మనం తెలుగు వర్ణమాల ఎలా రాయాలో ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. నా పేరు అనిల్. నేను కన్నడ డైట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. తెలుగు వర్ణమాలను డబుల్ నోట్స్లో రాసేటప్పుడు రాసే ప్రతి అక్షరం ఖచ్చితంగా పై గీత కింది గీత రెండింటినీ తాకే విధంగా ఉండాలి. ఇప్పుడు వర్ణమాలలో మొదటి అక్షరమైన ఆ తీసుకుందాం. అని కొంచెం మిడిల్ కంటే కాస్త పైకి తీసుకొని ఇలా స్టార్ట్ చేసి మెల్లిగా కిందికి దిగుతూ ఇక్కడ మళ్ళీ సర్కిల్ ఫామ్ అయ్యేలా చూస్తూ అలాగే పైకి వెళ్ళి కిందికి వచ్చి ఎగ్జాక్ట్ మధ్యలోకి రాగానే ఒక అడ్డు గీత తీసుకోవాలి. ఇది వర్ణమాల మొదటి అక్షరం ఆ. నెక్స్ట్ రెండవ అక్షరం సేమ్ ఆ లాగానే అలాగే స్టార్ట్ చేసి మెల్లిగా కిందికి దిగుతూ మళ్ళీ పైకి ఇక్కడికి వచ్చాక కాస్త ఇలా తిప్పి మధ్యలోకి రాగానే ఇలా. ఇది రెండవ అక్షరం ఆ. తర్వాత మూడవ అక్షరం ఈ. మధ్యలో కంటే కాస్త పైకి తీసుకొని ఇలా వచ్చి ఆ తర్వాత మెల్లిగా కిందికి దిగుతూ ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని కిందికి గీత వేస్తే ఇది మూడో అక్షరం ఈ. నెక్స్ట్ నాలుగో అక్షరం ఈ. దానికి ఒక సర్కిల్ తీసుకోవాలి. రెండు గీతలు తాకే విధంగా ఉండాలి. తీసుకొని దీనిపైన ఈ జట ఇచ్చేటప్పుడు ఇలా కానీ ఇవ్వకుండా ఇలా ఇస్తే రాసే అక్షరం అందంగా కనిపిస్తుంది. కరెక్ట్ మధ్యలో ఒక అడ్డు గీత తీసుకొని ఈ దాన్ని మధ్యలో కంటే కాస్త పైన స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి మెల్లిగా కిందికి వెళ్తూ ఇక్కడ ఒక చిన్న కర్వ్ తీసుకొని మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ ఒక చిన్న సర్కిల్ మధ్యలో అడ్డు గీత పైన ఒక గీత. నెక్స్ట్ సేమ్ దీనిలాగానే అలాగే స్టార్ట్ చేసి మధ్యలో అడ్డు గీత కాస్త ఎక్స్ట్రా పైన రెండు గీతలు. నెక్స్ట్ మధ్యలో కంటే కాస్త పైన స్టార్ట్ చేసి ఇలా మళ్ళీ పక్కకు వచ్చి ఇక్కడ ఒకసారి తర్వాత ఇలా పైకి వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ సర్కిల్ ఫామ్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఏ. కింది గీతలు తాకేలా ఒక చిన్న సర్కిల్ తీసుకొని దాని నుండి ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళాలి. ఇది ఏ. నెక్స్ట్ ఏ సేమ్ దీనిలాగానే కింది గీత తాకేలా ఒక చిన్న సర్కిల్ ఇది పైకి పైనకి ఏ. నెక్స్ట్ ఐ సేమ్ దీనిలాగానే ఐ కూడా కింది గీత తాకేలా సర్కిల్ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాక ఇలా రాయాలి. తర్వాతి అక్షరం ఓ. పై గీతం తాకేలా చిన్న సర్కిల్ తీసుకొని దాని నుండి ఇలా వచ్చి ఇక్కడ ఒక స్మాల్ కర్ మళ్ళీ కిందికి మళ్ళీ కాస్త పైకి ఓ. తర్వాత ఓ ఇదే విధంగా చేయండి. తర్వాత ఔ సేమ్ దీనిలాగానే గీత తాకే వచ్చిన సర్కిల్ ఔ. నెక్స్ట్ ఆ రాసాం కదా సేమ్ పక్కకు
సర్కిల్ రెండు గీతలు తాకే విధంగా. తర్వాత సేమ్ అదే ఆ రాసుకొని పై గీత తాకేలా చిన్న సర్కిల్, కింది గీత తాకేలా చిన్న సర్కిల్. అందులో అక్షరం క. దాన్ని కింది గీత కంటే కాస్త పైన స్టార్ట్ చేసి కింది గీతను తాకేలా తీసుకొని కరెక్ట్ మధ్యలోకి రాగానే మళ్ళీ ఇటువైపు మలుపుతూ అలాగే పైకి వెళ్ళి మళ్ళీ ఇటువైపు వచ్చి కాస్త కిందికి వచ్చాక ఆగాలి. పైన ఒక జత. ఇది క. తర్వాత ఖ. పైన గీతను తాకేలా చిన్న సర్కిల్, దాన్ని అలాగే కిందికి తీసుకొస్తూ కింది గీతను తాకేలా చిన్న సర్కిల్, మళ్ళీ దాన్ని ఇలా పక్క నుండి హాఫ్ సర్కిల్ ఫామ్ అయ్యేలా ఇలా తీసుకెళ్ళాలి. ఈ రెండింటి మధ్యలో ఒక గీత. ఇది ఖ. తర్వాత గ. కింది గీతను పై గీతను తాకే విధంగా ఇన్వర్టెడ్ యూ తీసుకుంటే సరిపోతుంది. పైన ఒక జెట్. ఇది గ. తర్వాత కింది గీతను తాకేలా చిన్న సర్కిల్, ఏ రాసిన విధంగా ఇలా తీసుకెళ్ళి పైకి వెళ్ళి పై గీత దగ్గర ఆపాలి. మళ్ళీ దీన్నే ఆనుకొని ఇంకోటి అలాగే పై గీత వరకు ఇక్కడ ఒక జట, ఈ సర్కిల్ పక్కకి చిన్న గీత కిందికి. ఇది ఘ. నెక్స్ట్ న్యా. సేమ్ ఓలాగా ఇలా వచ్చి ఇలా కిందికి వచ్చి ఇక్కడ మధ్యలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా తీసుకుని ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ టీ. ఇది న్యా. నెక్స్ట్ చా. రెండు గీతల మధ్యలో ఒక అడ్డు గీత తీసుకొని దాన్ని ఇలా కిందికి తీసుకొచ్చి మధ్యలోకి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కింది నుండి ఇలా పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక జట. ఇది చ. తర్వాత అక్షరం ఛ. దీనిలాగా మధ్యలో గీత ఇలా కిందికి ఇలా పైకి మళ్ళీ పూర్తిగా పైకి ఛ. దీనికి తేడా ఈ మధ్యలో ఒక చిన్న గీత ఛ. తర్వాత జ. సేమ్ ఓలాగా ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక యూ షేప్ జ. తర్వాత ఝ. రెండు గీతలు తాకే విధంగా పెద్ద సర్కిల్ తీసుకొని పైన ఒక జట, మళ్ళీ దీనికి ఆనుకొని ఒక హాఫ్ సర్కిల్, దీనికి ఆనుకొని ఒక హాఫ్ సర్కిల్, ఈ రెండింటి మధ్యలో గీత. ఇది ఝ. నెక్స్ట్ నీ. ఈ రాసిన విధంగా రాయాలి. ఇలా కింద ఒక సర్కిల్, మళ్ళీ దాన్ని కిందికి పక్కకి ఇన్వర్టెడ్ టీ. నెక్స్ట్ అక్షరం ట. పైన గీతను తాకేలా చిన్న సర్కిల్, దాన్ని అలాగే కిందికి లాగుతూ మధ్యలో కాస్త పైకి వెళ్ళి మళ్ళీ దాన్ని కిందికి దించుతూ దాన్ని అలాగే పైకి తీసుకెళ్ళాలి. ఈ చిన్న సర్కిల్ పైన ఒక గీత. ఇది ట. నెక్స్ట్ రెండు గీతలు తాకే విధంగా పెద్ద సర్కిల్, పైన ఒక జట, మధ్యలో ఒక చుక్క. ఇది ఠ. తర్వాత డ. ఇది సేమ్ ఊలాగా ఉంటుంది. సో పై గీత కాస్త కింద స్టార్ట్ చేసి మధ్యలో పైకి మళ్ళీ కిందికి ఇక్కడ ఒక చిన్న సర్కిల్, పైన జట. ఇది డ. తర్వాత ఢ. సేమ్ దీనిలాగా స్టార్ట్ చేసి కిందికి మధ్యలో పైకి మళ్ళీ పక్కకి కాస్త సర్కిల్, మళ్ళీ పైకి జట, ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న గీత. ఇది ఢ. నెక్స్ట్ నా. ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని పక్కకు పడుకోబెట్టిన వ్యూ మళ్ళీ సేమ్ వ్యూ పైకి తీసుకొని మళ్ళీ ఇక్కడ కిందికి దించుతూ మళ్ళీ పక్క నుండి ఇలా పైకి వెళ్ళి
దాన్ని కింది గీత తాకే వరకు తీసుకొచ్చి ఇక్కడ తాకగానే ఒక చిన్న సర్కిల్ తీసుకోవాలి. ఇది నా. నెక్స్ట్ తా. దీన్ని 2 గీతల మధ్యలో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న సర్కిల్ తీసుకొని దాన్ని కిందికి తీసుకొస్తూ అలాగే పక్కకి వెళ్తూ మళ్ళీ పైకి వెళ్ళి ఈ సర్కిల్కి ఎదురుగా ఇంకో సర్కిల్ ఇలా సర్కిల్ తీసుకొని మళ్ళీ దాన్ని కాస్త పైకి తీసుకెళ్ళి పై గీత తాకే విధంగా చూసి పైకి రాగానే ఒక జట. ఇది తా. నెక్స్ట్ థా. ఇది పై గీత తాకి స్టార్ట్ చేయాలి. ఇలా కిందికి వచ్చి ఇక్కడికి వచ్చాక మళ్ళీ కాస్త పైకి మళ్ళీ దాని నుండి కిందికి మళ్ళీ నేను అలాగే పైన తాకి తీసుకెళ్ళాలి. దీనికి పైన ఒక జట, కింద ఒక గీత, మధ్యలో చుక్క. ఇది థా. తర్వాత దా. థా లాగానే ఉంటుంది. అలాగే స్టార్ట్ చేసి ఇలా కిందికి పైకి ఇలా తీసుకెళ్ళి పైన ఒక జట. ఇది ద. నెక్స్ట్ ధ. సేమ్ దా లాగానే ఉంటుంది. కింద ఒక జట. ఇది ధ. తర్వాత నా. నా ఎక్కువ మంది కింది గీత నుండి ఇలా తీసుకొని ఇలా స్టార్ట్ చేస్తారు. ఇది తప్పు. కింది గీతను తాకే విధంగా లోపల భాగంలో పడుకోబెట్టినయు దాన్ని కిందికి మళ్ళీ తర్వాత పైకి ఇలా తీసుకెళ్ళి పై గీత తాకే చూసి పైన ఒక జట. తర్వాత అక్షరం ప. ఇది సేమ్ ఏ లాగా ఉంటుంది. కింది గీతను తాకేలా చిన్న సర్కిల్, మళ్ళీ ఆ సర్కిల్ని తాకుతూ ఒక హాఫ్ సర్కిల్ లాగా ఇలా పైకి తీసుకెళ్ళి పైన గీతను తాకే వరకు తీసుకెళ్ళి ఆ పని ఇక్కడ ఒక జట. ఇది ప. నెక్స్ట్ హ. సేమ్ దీనిలాగానే ఉంటుంది. ఇలా తీసుకొని సర్కిల్ మళ్ళీ అలాగే పైకి వెళ్తూ పైకి తాక కాదు పైన ఒక జట, కింద ఒక గీత. ఇది భ. తర్వాత బా. ఇది చూడండి ఓలాగా ఉంటుంది కానీ ఇలా వచ్చి తర్వాత ఈ ఓ కాకుండా దీన్ని కాస్త పైకి తాకే విధంగా చూడాలి. ఇది బా. తర్వాత భా. సేమ్ బాగానే ఉంటుంది. పైకి తాకే వచ్చిన సర్కిల్ అలాగే కిందికి మధ్యలో తిన్నాక మళ్ళీ దాన్ని అలాగే పైకి తీసుకెళ్తూ ఇక్కడ ఒక జట ఈ మధ్య భాగంలో కిందికి గీత. ఇది భా. తర్వాత మా. ఏ రాసాం కదా దానిలాగానే కింది కింద తాకిన చిన్న సర్కిల్ ఇలా హాఫ్ సర్కిల్ లాగా పైకి వెళ్తూ ఇక్కడ దాకా దీనికి ఎదురుగా వచ్చేలా తీసుకోవాలి. ఇలా తీసుకొచ్చి పైన ఒక గీత, మళ్ళీ దీన్ని ఆడుతూ ఒక హాఫ్ సర్కిల్. ఇది మా. తర్వాత యా. దీనికి 2 గీతలు తాకే విధంగా పెద్ద సర్కిల్ తీసుకోవాలి. తీసుకొని ఒక హాఫ్ సర్కిల్ దీనికి పైన ఒక జట, మళ్ళీ పక్కకి ఇంకో హాఫ్ సర్కిల్. ఇది యా. తర్వాత రా. 2 గీతలు తాకే విధంగా ఒక పెద్ద సర్కిల్, ఆ సర్కిల్ పై భాగంలో ఒక జట. రా అయిపోయింది. లా. సేమ్ అలాగా స్టార్ట్ చేయాలి. పైన తాకే విధంగా సర్కిల్ అలాగే కిందికి వచ్చి మళ్ళీ యూ షేప్లో ఇక్కడికి వచ్చాక ఆపేయాలి. ఇది లా. నెక్స్ట్ వా. సేమ్ ఏ. ఇలా చిన్న సర్కిల్ తీసుకొని అలాగే పైకి వెళ్తూ పై గీతని టచ్ అయ్యేలా చూసుకొని ఈ సర్కిల్కి ఎదురుగా ఆ గీత వచ్చేలా చూసి తర్వాత ఇక్కడ ఒక జట. ఇది వా. 2 గీతల మధ్యలో ఒక అడ్డు గీత కాస్త కరువుగా తీసుకొని దాన్ని కిందికి తీసుకొచ్చి కింది గీతను తాకేలా ఒక సర్కిల్, మళ్ళీ దాన్ని అలాగే పైకి తీసుకెళ్ళి పై గీతను తాకాక ఒక జట. ఇది షా. తర్వాత షా. కింది గీతను తాకేలా చిన్న సర్కిల్, మళ్ళీ దానికి ఆనుకుంటూ ఇలా ఒక కర్ పైన గీతను తాకేలా తీసుకెళ్ళి దీని నుండి కిందికి ఒక ఇలా వంకర కర్ పైన జట. ఇది షా.
తర్వాత సా సేమ్ నాలాగా ఇలా మధ్యలో స్టార్ట్ చేసుకుని ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఒక జెట, ఇది సా. తర్వాత అక్షరం హ, కింది గీతం తాకేలా చిన్న సర్కిల్. తర్వాత ఈ గీతం తాకుతూ ఒక కర్వ్ ఇలా పైకి వెళ్ళి పైన గీతం టచ్ అయ్యాక దానికి ఒక అడ్డు గీత, పైన గీత పైన ఎగ్జాక్ట్ ఒక అడ్డు గీత గీసుకొని ఇక్కడ ఒక చిన్న సర్కిల్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక జెట్, ఇది హ. తర్వాత అక్షరం లా, దీనికి రెండు గీతల మధ్యలో ఒక సర్కిల్ తీసుకొని దాన్ని కింది తీసుకొచ్చి మళ్ళీ కింద కూడా ఒక సర్కిల్ ఫామ్ అయ్యేలా తీసుకొని దాన్ని ఇలా పైకి తెచ్చి ఎదురుగా వచ్చాక పైన ఒక జట, ఇది లా. తర్వాత క్ష, సేమ్ కారాస విధంగా కింది గీత కంటే కాస్త పైన స్టార్ట్ చేసి మధ్యలో వచ్చాక మళ్ళీ ఇటు వెళ్ళి మళ్ళీ ఇలా కిందికి పైన ఒక జట, కింద రెండు యూషేప్ ఇలా గీత, ఇది క్ష. తర్వాత పైన గీతం తాకే విధంగా ఒక సర్కిల్ నేను అలాగే కిందికి తీసుకొచ్చి సేమ్ తాలాగా రాయాలి. ఇలా మధ్యలో పైకి మళ్ళీ దాని అలాగే కింది నుంచి మళ్ళీ పైకి వచ్చాక ఎగ్జాక్ట్ మిడిల్లోకి రాగానే మధ్యలో ఒక అడ్డు గీత, ఇది రా. అన్నమాల రాయడం ఎలాగో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గుణింతాలు ఎలా తెలుసుకున్నాము. నాగరికం నాయగా రాయాలో తెలుసు కదా, కింద నుండి ఇన్వర్టెడ్ యూ, మళ్ళీ దాని ఇలా పక్కకి ఇలా పైకి వెళ్ళాక ఒక జట, ఇది నా. తర్వాత నా, సేమ్ నా రాసి ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఆగిన తర్వాత పైకి తాకుతూ ఒక స్ట్రేట్ లైన్, ఇక్కడ ఒక చిన్న సర్కిల్, ఇది నా. తర్వాత సేమ్ అదే నా రాసి ఇలా పైకి వెళ్ళాక లోపలికి ఒక చిన్న సర్కిల్, ఇది నీ. తర్వాత సేమ్ నీలాగానే ఇలా వచ్చి దీనికి పైన ఇన్వర్టెడ్ యూ, ఇది నీ. నా అలాగే స్టార్ట్ చేసుకొని పైకి వెళ్ళి పైన జేట, పక్కకి దీన్ని తాకుతూ ఒక హాఫ్ సర్కిల్, ఇది ను. నా అదే హాఫ్ సర్కిల్, ఇక్కడ పైకి తాకుతూ ఒక అడ్డు గీత, కింద చిన్న సర్కిల్, ఇది ను. తర్వాత నా రాసుకొని కింది గీతకి కింద ఒక చిన్న సర్కిల్ తీసుకొని దాన్ని అలాగే పై వరకు తీసుకెళ్ళి మధ్యలో ఆపేయాలి, ఇది నృ. తర్వాత అదే నా రాసుకొని సేమ్ దీనిలాగానే కింది గీత కంటే కింద సర్కిల్ తీసుకొని పైకి మధ్యలోకి రాగానే ఒక అడ్డు గీత, ఒక చిన్న సర్కిల్, ఇది నృ. తర్వాత నా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక అరువు తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఇలా అడ్డు గీత, ఇది నే. తీసుకొని అలాగే పైకి వచ్చి సేమ్ నే రాసిన విధంగా ఇలా పైకి వెళ్ళి ఒక అడ్డు గీత, దీనికి పైన ఇన్వర్టెడ్ యూ, ఇది నే. ఇప్పుడు సేమ్ నే నా రాసుకొని అలాగే నేలా రాసి పైకి ఇలా అడ్డు గీత, కింద ఒక సర్కిల్, దాని నుండి కిందికి ఇలా అడ్డు గీత, ఇది నైన్. నా అలాగే రాసి పైకి వెళ్ళి పైకి రాకాక పైన ఇలా ఇన్వర్టెడ్ యూ, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పక్కకి వచ్చి ఇక్కడ ఒక చిన్న సర్కిల్, ఇది నో. తర్వాత సేమ్ నో లాగానే నో ఇలా పైకి వచ్చి వచ్చిన తర్వాత సర్కిల్ దాకా రాగానే దీనికి ఆనుకొని ఒక ఇన్వర్టెడ్ యూ తీసుకోవాలి, అది నో. తర్వాత
దెన్ ఆ రాసుకొని ఇక మధ్యలో నుండి ఇలా పైకి వెళ్ళి అడ్డు గీత, దానికి అదే విధంగా ఒక పెద్ద గీత తీసుకొని ఒక చిన్న సర్కిల్, ఇది నౌ నా రాసుకోవాలి. పక్కకి ఒక పెద్ద సర్కిల్ 2 గీతలు తాకే విధంగా నమ్. మళ్ళీ నా తీసుకొని పై గీతలు తాకే విధంగా చిన్న సర్కిల్, కింది గీతలు తాకే విధంగా దానికి ఎదురుగా ఇంకో చిన్న సర్కిల్, ఇది నా.